సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం బండరామాన గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 20 రోజులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు, తుఫాన్తో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు. రైతులు పడిగాపులు కాస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఒక పాలసీని డిసైడ్ చేసి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో భక్తజన సందర్భంగా మారింది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వేకోజానించి ఆలయాన్ని చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి ఆలయంతో కూడా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో యాదాద్రి ఆలయంతో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శిశు విక్రయాలు కలకలం రేపుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియోలు వైరల్ కావడంతో వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు కూడా ఘటనాస్థలం చేరుకుని విచారణ చేస్తూ ఉన్నారు. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో కొర్ర పార్వతి, కొర్ర బాబు అనేటువంటి ఇద్దరు దంపతులకు 4 ఆడపిల్లలు పుట్టడంతో చివరిగా పుట్టినటువంటి 2 ఆడ శిశువులను విక్రయిస్తున్నట్టుగా కూడా ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వీడియోల ఆధారంగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు, సంక్షేమ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యవహారం జరిగినట్టుగా విచారణ వెల్లడింది. గుంటూరు సంబంధించినటువంటి కొద్దిమంది ముఠాలు ఇక్కడ చేరి పేద గిరిజనులను ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అమ్ముతుండగా కూడా విచారణ వెల్లడింది. ఈ వీడియోల ఆధారంగా మధ్యవర్తులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా దళారులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా కూడా ఒక కమిటీని పంపించి అక్కడ ఎక్కడెక్కడ శిశువులు నమ్మారో ఎవరెవరికి అమ్మినటువంటి విషయాన్ని కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా వైరల్ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. చాలా రోజుల తర్వాత నల్గొండ జిల్లాలో అది కూడా గిరిజన ప్రాంతంలో శిశు విక్రయాల వ్యవహారం ఒక్కసారిగా తెరపైకి రావడంతో లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొకసారి శిశు విక్రయాలు జరగకుండా లోతుగా విచారణ జరిపి మధ్యవర్తులపైన, దళారులపైన ఉక్కుపాదం మోపలాగా పోలీసులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ డ్రా అనేది పూర్తయింది. 154 దుకాణాలకు డ్రా ద్వారా వారికి షాపులు కేటాయించారు. ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పాల్గొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా సీసీ కెమెరాల పరీక్షలో ఈ డ్రా ప్రక్రియ అనేది పూర్తి చేశారు. ఇక రేపటి నుంచి 1/6 అమౌంట్ కట్టిన వారందరూ కూడా షాపులు అలికేట్ చేస్తారు. ఎల్లుండి నుంచి వారందరూ కూడా మద్యం దుకాణాల వ్యాపారం చేసుకునేలాగా వారికి అనుమతి పత్రాలు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఓపెన్ హౌస్ను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్జా పాల్గొని కూడా ఓపెన్ హౌస్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ 2 జిల్లాలకు పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీపీలు, ఏసీపీలతో పాటు కూడా అనేక ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా, అలాగే పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు, స్థానికంగా ఉన్నటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓపెన్ హౌస్కు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు రక్షణలో భాగంగా విధుల్లో భాగంగా ఎలాంటి వెపన్స్ ఉపయోగిస్తారు, చట్టాలపైన ఏ విధంగా అవగాహన కలిగి ఉంటారంటే కూడా ఇదంతా కూడా విద్యార్థులకైతే పోలీసు అధికారులు అయితే వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా అనంతరం ఏర్పాటు చేసినటువంటి డాగ్ స్క్వాడ్కు సంబంధించినటువంటి పలు విన్యాసాలు కూడా విద్యార్థులు ఆసక్తిగా తిలకించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన అవగాహన కలిగి ఉంటూనే సమాజంలో తమ వంతుగా కూడా చట్టాలను పాటించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా బీసీ సంఘాల కన్వీనర్ దాసరుష పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీలు రాజ్యాధికారం దక్కించుకోవాలంటే కూడా ప్రతి ఒక్క బీసీ కూడా బీసీల రిజర్వేషన్ కోసం పోరాడాలంటూ కూడా ఆమె సూచించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బీసీలకు అన్ని హక్కులు చెల్లాలి అంటే కూడా బీసీలకు రాజ్యాధికారం దక్కాలి, రాజకీయంగా బీసీలు వెనుకబడి ఉన్న కారణంగా బీసీలంతా కూడా ఒకతాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా పోరాడాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె సూచించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ సభ కూడా నిర్వహిస్తామంటూ కూడా ఈ సందర్భంగా దాసరి ఉష వెల్లడించడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గోదావరి కానీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అలాగే ఏసీపీలు గజకృష్ణ, అలాగే మరొక ఏసీపీ మడత రమేష్తో పాటు కూడా సిఐలు ఎస్ఐలు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఇప్పటికే అనేక మార్లు కూడా రక్తదానం చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా విద్యార్థులకు ఓపెన్ హౌస్తో పాటు చట్టాలపైన అవగాహన కార్యక్రమాలు కల్పించాము. అంతేకాకుండా మహిళలకు కూడా భద్రత పట్ల కూడా అనేక అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీకి పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున పాల్గొంది. ఇక్కడ నుండి పెద్దపల్లి నుండి గోదావరిఖని వరకు సుమారు 30 కిలోమీటర్లకు సైకిల్ ర్యాలీలో పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగిందంటూ కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించడం జరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో దహేగా మండలం గెర్రె గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దహేగా మండలం గెర్రె గ్రామంలో ఈ నెల 18వ తేదీన శ్రావణి అనే వివాహిత హత్య కేసులో దోషులను అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలంటూ దహేగా మండలం గెర్రె గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారులు భారీగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 32 షాపులకు గాను ఈరోజు 25 మద్యం షాపులకు లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. మిగతా 7 షాపులకు టెండర్లు తక్కువగా రావడంతో వాటిని రీటెండరింగ్ ద్వారా మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తామంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు మద్యం షాపులకు సంబంధించినటువంటి లక్కీ టీమ్ ద్వారా షాపులను కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి వీళ్ళంతా కూడా దగ్గరుండి కలెక్టర్ నేతృత్వంలో కూడా లక్కీ డీపులను ద్వారా షాపులను కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లాలోని 67 మద్యం షాపులకు గాను 1518 దరఖాస్తులు రాగా వాళ్ళంతా కూడా ఉదయాన్నే లక్కీ డీప్ ఉన్న నేపథ్యంలో వివిధ పట్టణాల నుంచి, గ్రామాల నుంచి కూడా బారులు తీరి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తు మధ్య కూడా వాళ్ళకు ఎవరైతే లక్కీ డీప్ జరుగుతుందో వాళ్ళే మాత్రమే పాసులు ఇచ్చి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 67 షాపులకు గాను 1518 మంది మద్యం షాపులకు టెండర్లు వేయగా లక్కీ డీప్ లో షాపులు ఎవరైతే పొందారో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రానటువంటి వాళ్ళంతా కూడా అసహనంతో తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు లక్కీ డీప్ లో మద్యం షాపుల కేటాయింపు ఎంతో ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బుల్డోజర్ పాలన సాగిస్తూ వాళ్ళ పొట్టగొడుతున్నటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పేసి దీన్ని పూర్తిగా అడ్డుకుంటామని చెప్పేసి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీఎస్పీ నాయకులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నాకు వద్దకు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ను కూడా బీఎస్పీ నాయకులు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్న అనధికారికంగా చేపడుతున్నటువంటి నిర్మాణాలను అడ్డుకోవాలి, కానీ చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపైన మీ ప్రతాపం చూపడం ఏంటని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ ను బీఎస్పీ నాయకులు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూయించిన తర్వాతే చిరు వ్యాపారుల పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో చిరు వ్యాపారుల పక్షాన ఎంతకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు పద్మశాలి భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడంలో భాగంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా బీసీలకు కావాల్సినటువంటి చట్టబద్ధతో కూడినటువంటి 42% రిజర్వేషన్ సాధించుకునేందుకు ఎలాంటి ప్రణాళికలైనా రూపొందిస్తాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి కూడా నేతలు ప్రభుత్వాలను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. బీసీ నాయకులుగా పెద్ద ఎత్తున చలామణి అవుతున్న వారు బీసీ ఉద్యమానికి ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి వాళ్ళ దిష్టి బొమ్మలు సైతం కాల్చడానికి వెనకాడమని చెప్పేసి కూడా బీసీ జేఏసీ నాయకులు కల్వకుర్తిలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలంలోని రావిచెడు వద్ద ఈరోజు రైతులకు పోలీసులకు సోలార్ పవర్ గ్రిడ్ వాళ్ళకి కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మా భూముల్లో సోలార్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ వేయవద్దని చెప్పేసి కూడా రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం ఆ పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీసు బలగాలతో రావడంతో గత కొన్ని రోజులుగా కూడా ఆ నిర్మాణాలు ఆగి ఉన్నాయని మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు నిలదీయడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు జీబులు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి మా భూములను మేము కాపాడుకుంటామని చెప్పేసి మా భూముల్లోకి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పేసి మా భూముల్లో మాకు ఇష్టం లేనటువంటి నిర్మాణాలు పవర్ టవర్లు ఎట్లా ఏర్పాటు చేస్తారని చెప్పేసి దీనిపైన ఎంత పోరాటాలైనా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కర్తాలకు సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఇవాళ జరిగినటువంటి ప్రజావానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులు ఇవాళ తరలివచ్చారు. ఈ క్రమంలో జగిత్యాలలోని గోపాలరావుపేట గ్రామం అలాగే పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు తమకు బిల్లు మంజూరు కాలేదని L1, L2, L3 అంటూ చెప్తున్నారు. కానీ తమకు అర్హులుగా ఉండి తమకు ఇల్లు మంజూరు చేసినప్పటికీ బిల్లు మంజూరు కాకపోవడం పైన వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ జిల్లా కలెక్టరేట్కి అయితే వచ్చారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. త్వరితగతిన తమకు బిల్లులు మంజూరు చేయాలని సందర్భంగా కలెక్టర్ అయితే కోరారు. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి బిల్లులో ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు ఏం చెప్తారో చూడాలి. మరొక వార్త, శనివారం ఆదివారం కురిసినటువంటి అకాల వర్షాలకు ధర్మపురి నియోజకవర్గం ఇటు పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రామపూర్ ఇతర గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టం అయితే వాటిల్లింది. వరి మొక్కజొన్న మొత్తం కూడా నేల కొరిగింది. అయితే అకాల వర్షం పడడము దీంతో రైతన్నలు అయితే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం తరఫున పంట నష్టం సాయం చేయాలని కూడా ఈ సందర్భంగా రైతులైతే కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 10,000 రూపాయల విలువైన 241 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల మాచారం బీహార్కి చెందిన 4 వ్యక్తులను రిమాండ్కి తరలించారు. గంజాయి సేవిస్తున్న క్రయ విక్రయాలు జరుపుతున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బేలా మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు సోయా పంట కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ సోయా పంటను కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా బేలా మండల కేంద్రంతో పాటు ఎక్కడ కూడా
సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా పంట కొనుగోలును చేపట్టాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అంతరాష్ట్ర రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. సోన్ మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రాస్తారోకోలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా రాస్తారోకో చేపట్టడంతో పాటు రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా కూడా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే వరదల కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని, మిగిలిన పంటనైనా అమ్ముకుందామంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే దశవారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ నేతలకే రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఆ పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నాయని శ్రీనివాసరెడ్డి ఆందోళన బాటపట్టారు. తనపై 45 రోజుల క్రితం దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నాయని శ్రీనివాసరెడ్డి ఆందోళనకు దిగారు. 45 రోజుల క్రితం తనని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారని, బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా చర్యలు చేపట్టలేదని, సొంత పార్టీ నేతలకే రక్షణ లేకుండా పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతరుల రక్షణ ఏంటని, తన మీద దాడి చేసి హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తుల పట్ల ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగాలని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం పైన ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విఏఓ బానో శ్రీనివాస్ నాయక్ను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఒక పూసుగూడెం చెందినటువంటి ఓ రైతు వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంశంలో 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసినటువంటి బానో శ్రీనివాస్ మొదటి దఫా ఒప్పందంలో భాగంగా 40,000 రూపాయల డబ్బులు తీసుకున్నాడని, రెండో దఫాకు సంబంధించినటువంటి లంచం డబ్బుల్లో 15,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయగా తాము వలపన్ని రెడ్ హ్యాండెడ్గా బానో శ్రీనివాస్ను పట్టుకున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలియజేశారు. పట్టుబడ్డటువంటి శ్రీనివాస్ నాయక్ గతంలో బుర్గంపాడు మండల పరిధిలో పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాయని తమ దృష్టికి వచ్చినట్టుగా ఏసీబీ అధికారులు తెలియజేశారు. బాను శ్రీనివాస్ పైన కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, తదుపరి సమాచారాన్ని పూర్తిస్థాయిలో వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్న సందర్భంగా ఇప్పటివరకు ఒక్క రోడ్డు కూడా చేపట్టకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు నరకం చూస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగించింది. మనుగూరు అంబేద్కర్ సెంటర్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖాంతారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ప్రజలను నరకం చూస్తున్నటువంటి రోడ్ల విషయంలో చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని, పూర్తిగా ధ్వంసమైన రోడ్ల చోట్ల కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇల్లందు కేంద్రంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా పడ్డటువంటి గుంతలను పూడ్చాలని, రోడ్లను నిర్మించి ప్రజలకు అసౌకర్యం తొలగించాలని వారు డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నిరసన కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలు అసౌకర్యం పాలవుతున్నారు, తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి గుంతలను పూడ్చాలని, కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలోని సీసీ గార్డెన్లో ఈరోజు మద్యం టెండర్లకు సంబంధించిన డ్రాలు తీసే ప్రక్రియ కొనసాగింది. జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు. జిల్లాలోని 93 మద్యం షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగింది. 93 మందికి ప్రత్యేకంగా ఈ డ్రాల ద్వారా షాపులను కేటాయింపు ప్రక్రియ పూర్తయిపోయింది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హుస్నాబాద్లో పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించి పోలీసులకు సంబంధించిన అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళు పోలీసుల త్యాగాలను కొనియాడడం జరిగింది. గతంలో చాలా ఏళ్ల క్రితం
హుస్నాబాద్ సమీపంలో జరిగినటువంటి ఒక మందు పాత్రలో హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన సిఐలు పోలీసులు మందు పాత్రలో పేలి వాళ్ళంతా కూడా చనిపోయిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీసులు చేస్తున్నటువంటి త్యాగాలకు ప్రజల మద్దతు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కోరడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సాచివేత ధోరణి ఫలితంగా విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా డిగ్రీ కళాశాలల్లో చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాళ్ళు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను వీర సావర్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగింది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మద్యం షాపులన్నిటికీ కూడా ఎక్సైజ్ అధికారులు ఈరోజు డ్రాలు నిర్వహించి ఆ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులకు సంబంధించిన పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డ్రాలు తీసి అందుకు కేటాయించబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా డ్రాల ద్వారా దుకాణాలు కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అట్లాగే ఎక్సైజ్ అధికారులంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొని వాళ్ళందరికీ కూడా మద్యం షాపులను కేటాయింపు చేశారు. ఇక రామాయంపేటలో ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. చాలామంది పోలీసులంతా కూడా ఈ సందర్భంగా రక్తదానం చేశారు. సమాజంలో పోలీసులు అనేక త్యాగాలు చేస్తూ సమాజాన్ని కాపాడుతున్నారని, సమాజానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది. పోలీసుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు ప్రేమానురాగాలు చూపిస్తేనే పోలీసులు కూడా ఆత్మస్థైర్యంతో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సమాజ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులను స్మరిస్తూ వాళ్ళంతా కూడా మౌనం పాటించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా మద్యం టెండర్ల ప్రక్రియకు సంబంధించిన డ్రాలు తీసే కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో కొనసాగాయి. ఎక్సైజ్ అధికారులు పోలీసులు అట్లాగే జిల్లా కలెక్టర్ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ డ్రాలు తీసే ప్రక్రియ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులకు సంబంధించిన కేటాయింపులు ఈరోజు డ్రాల ద్వారా జరిగిపోయాయి. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కొత్త పాలసీకి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ మద్యం పాలసీ ఎటువైపు దారి తీస్తుందోనని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ధర్నా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సంవత్సరాలు గడుస్తున్నా రిటైర్మెంట్ అయ్యి ఆ బెనిఫిట్స్ ఇంకా రావడం లేదని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడినటువంటి దుస్థితి ఏర్పడిందన్నటువంటి అంశాన్ని కూడా రిటైర్డ్ ఉద్యోగులు చెప్పారు. ముఖ్యంగా నవంబర్ 10వ తేదీ వరకు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అందజేయకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరా పార్క్ ఎదుట ఆందోళనకు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా సందర్శించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేవని, పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆయన చెప్పారు. ప్రధానంగా రోగులకు అందించేటువంటి ఆహారం సరిగా ఉండడం లేదని, మరుగుదొడ్లన్నీ కూడా శుభ్రంగా
లేవని ఆయన చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు లేవన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తడంతో పాటు పూర్తి స్థాయిలో ఆసుపత్రి ఆవరణ అంతా కూడా చెత్తా చెదారంతో నిండిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని సందర్భంగా గండ్ర వెంకటరమణ రెడ్డి చెప్పారు.